అయ్యో బాబు దారి కనిపించలేదు. ఏడైంది ఏడైనా చూడు దారి కనపడతలేదు. మేడకి చూపించు, మేడకి మేడకి చూపించు. హాయ్ ఫ్రెండ్స్, చూపించి నాకు లేట్ అయిపోతుంది. వెళ్ళి హాయ్ చెప్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు తల్లి. నువ్వు జాగ్రత్త, దారి చూసుకో. దారి కనపడతలేదు అసలు. అయ్యో బాబోయ్, చెట్లు కూడా కనపడతలేదు. ఇక్కడ ఎన్ని చెట్లు ఉంటాయి. మన మేడ తప్ప మిగతా మేళ అంతలేదు. అయ్యో కనపడతలేదు ఏమని. ఇది ఎంత వచ్చేసింది ఏంటి మంచు. ఎప్పుడూ కొరలేదు ఇంత ఇంకెక్కువ అయిపోతుందా? ఎక్కువ అవుతుంది ఇంకానే కదా. అయ్యి బాబాయ్, ఏడైనా సరే అలా ఉందో చూడు. మళ్ళీ మేము స్కూల్కి వెళ్ళి టైం కాదు, మళ్ళీ అప్పటికి అయిపోద్ది. పోద్దురా. ఇక్కడ ఒక ఇల్లు కనపడుతుంది, ఇక్కడ 2 ఇల్లు కనపడుతున్నాయి, అక్కడ ఒక ఇల్లు కనపడుతుంది. అంతే, కనపడతలేదు ఇంకేమి. స్కూల్ ఉంది ఇవాళ. దాని కింద దిగేద్దాం చెల్లి కదా, జాగ్రత్తగా దిగ. దారి కనపడతలేదు మొత్తానికి. జాయిగా దిగు. ఎంత వచ్చేసిందో మంచి పొగ. అవి మా పాప పెట్టిన ముగ్గులు అనమాట. కడక ఏడేసిన ముగ్గులు. అమ్మ బాబాయ్, కుంటాట ఆడుతున్నాయిట్రా. చుట్టుకో పేస్ట్ తెస్తాడు ఫ్రెండ్స్ మా బాబు. డాబర్ రెడ్ ఒకసారి, కోల్గేట్ ఒకసారి, ఇప్పుడేమో క్లోజప్. మొంగడు ఇంకా మంచి పోనే లేదు. 8 అవుతుంది, గంట అయినా గట్టి ఇంకా తగ్గలేదు. సూర్యుడు కనిపించలేకపోతున్నాడు మంచులోంచి. అతనా సూర్యుడు రా మరి మంచు మూలాన్ని చింతెళ్ళేది. అక్కడ అమ్ముతుందని చూడకెళ్ళి. అమ్ముతుంది చూడకెళ్తారా? కట్టేసి ఉందా? అయితే సింపుల్గా తెప్పుకొని వచ్చి ఇచ్చేది అంత ఉంటుంది. బ్రష్ చేసేసుకైతే చూపించాను. నల్లది కాదు, తెల్లది. తెల్లదా? నల్లది అంత లేదనుకో, కొద్దిసింది. శుభ్రంగా చీపురు కొన్నా. మొన్న వచ్చినప్పుడేమో డబ్బులు లేవు కొన్నాకే. మొన్న వచ్చిన చీపురు చూడండి ఫ్రెండ్స్, మంచి అంతలో ఉండవు పోయి కాపాడతలేదేటమ్మా దీంట్లోకి. కొనుక్కున్నామని మర్చిపోతున్నా. మన పెద్ద వెళ్ళినప్పుడు అయితే మొత్తం 4 గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. కొబ్బరి నూనె కొనాలి అని చెప్పి 4 మర్చిపోయాం. ఎగ్జామ్ పాప ఎగ్జామ్ రాసేటప్పటికి ఆకలి అడవుల్లో కొబ్బరి నూనె మర్చిపోయాను అనమాట. నేను ఆకలి వేసేసి ఇంకా టిఫిన్ చేసాము. అంతే, ఇంటికి వచ్చేసాం. అంతే, టిఫిన్ అయిపోయినట్టు ఇంక ఇంటికి వచ్చేసాం.
తగ్గలేదు ఏంటి ముంచు ఎందుకంటే కింద సిమెంట్ గడ్డలు ఉన్నాయి నానిపోతాయి ఈ చెత్త కట్టి డాడీ నన్ను Date in 1950. Republic Day is remembered for all of us. చదువు సిగ్గుపడకూడదు మరి అదేంటి రిపబ్లిక్ డే చదవాలంటే మరి చదువు ఏ చూడండి ఎవరు రాశారు ఇది ఎవరు రాశారు ఇది పిల్లలు అయింది ఆహా. మరి నీ రేటింగ్ ఏది నా రేటింగ్ ఇది ఫస్ట్ది ఫస్ట్ది నీ రేటింగా చదువు మరి ఇది అప్పు చెప్పాలా చూడకుండా మైక్లో చెప్పాలి అందరి ముందు ఆహా. మనీ ఎలా చేయాలన్నా నా బ్యాగ్లో కూడా పెట్టి అన్నికి కూడా బ్యాగ్లో కంచి పెట్టాము రాత్రి అన్నం ఇంకా రాత్రి అయితే ఇది టమాటా పచ్చడి చేశాను ఫ్రెండ్స్ ఎలా చూపించు దగ్గర నుంచి ఉత్తి టమాటకాయ వేసి చేశాను పచ్చడి బాగుంటుందా బాగుంటుంది రాత్రిలో టమాటా పచ్చడి తిన్నది ఫ్రైడ్ రైస్ చేశాను కొంచెం వాళ్ళకి అలాగే ఫ్రైడ్ రైస్ వేసి తింటే మేమేమో టమాటా పచ్చడి వేసి తిన్నాం అనమాట ఇద్దరికి తినిపించేస్తాను ఇప్పుడు అయ్యో ఇన్ని పుస్తకాలు ఎందుకురా బాబు అసలనే బాగుందా రాత్రి తిన్నది వీళ్ళు రాత్రి తినలేదు ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ చేశాను వీళ్ళకి కొంచెం మేమేమో టమాటా పచ్చడి వేసి తిన్నాం పచ్చడి బాగా తినిపించాను కదా మొత్తం మర్చిపోయా ఫ్రైడ్ రైస్లో టమాటా పచ్చడి వేసుకున్నాను బాగుంది టమాటాలు వేసిన మూలని పుల్లగా ఉంది మంచి పోయింది సూర్యుడు వచ్చింది నాకుండా కొని చెప్పా బాగున్నాయి చూడండి సంవత్సరం గ్యారంటీ సంవత్సరం దాకా సోరీలు కొట్టుకుని పని ఉండదు ఇంకా మళ్ళీ ఇచ్చేస్తానన్నారు కూడానే మధ్యలో రొంగిపోతాయి మధ్యలో రొంగిపోతుంది నీయనే నేను కొండ దగ్గర కొంటా నీ సంవత్సరం అవ్వలేదమ్మా 2 నెలలు 3 నెలలు వద్దు నువ్వు నవోదయ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావు అప్పుడు వెళ్ళాం కోడి దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ దాకా తెచ్చిన బ్యాగ్ ఇక్కడి నుంచి తేవద్దు అంటుంది పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చుట్టూ ఎక్కిరిస్తారంట చింతల్లి ఎక్కిరిస్తారు మీ ఫ్రెండ్స్ వేణుడు జాగా నడుతున్నాను అమ్మ ఇక్కడ కూడానా పర్లేదు నడుగుతూ బాయ్ ఏంటి పావు కేజీ కందిపప్పు కట్టండి ఫోన్పే ఉందండి బెల్లం ఉందండి 1/2 కేజీ ఎంత అండి 1/2 కేజీ బెల్లం కూడా కాదు
ఇంకేం కావాలి? 20 రూపాయలు 7 శనగగుళ్ళు. ఎంత అయిందండి వీటికి? 35 రూపాయలు. 135 అయిందా? ఫోన్పే చేసేస్తానండి సరే దీనికండి. స్కాన్ చేసి ఈరోజు పప్పు టమాటా వండుదామని చెప్పి పాపతో కలిసి కోడి దగ్గరికి వచ్చానమాట. ఇంకా మిగిలినవి కూడా తీసుకున్నాను. బెల్లం ఎందుకు తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకుంటాను. రొంపకు అసలు ఊపిరి సలుపుతలేదు పడుకునేటప్పుడు. రొంప వాళ్ళ దగ్గు కూడా వచ్చేస్తుంది. మూడు రకాలు ఇచ్చారు మాత్రలో 20 రూపాయలంట. డోర్ లేక కటింగ్ దింపేసి వచ్చేసాను ఫ్రెండ్స్ కొట్టు దగ్గరికి. డోర్ ఏం చేయాలి? ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. రొంపకి దొగ్గికినైతే 3 రకాల మాత్రలు ఇచ్చారు. 20 రూపాయలు ఇచ్చుకున్నారు. రోజు పొందబులతో గడుపుతున్నా బ్రష్ పోయిన కాడి నుంచి, అందుకే బ్రష్ కొనుక్కున్నాను. ఏంటిది? ఓరల్ బి బ్రష్ 20 రూపాయలంట. ఇంకా చికెన్ బిర్యానీ మసాలా ఫ్రైడ్ రైస్ చేశాను కానీ రాత్రి చికెన్ మసాలా వేసి చేసేసాను, అందుకే తెచ్చాను అనమాట. నాకైతే కోల్గేట్ కాదు క్లోజప్ పేస్ట్తో కడుక్కోబుద్ది అయితే, అందుకే డాబర్ రెడ్ తెచ్చుకున్నాను నేను. పొద్దున్న బాబు అయితే కోల్గేట్ తెచ్చేసాడు. ఇదేమో 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ కందిపప్పు, 5 రూపాయలేమో లాలిక్కాయలు, 10 రూపాయలేమో వెల్లుల్లిపాయలు, మిరపకాయలు ఉన్నాయిలే, కొద్దిగా జీలకర్ర కూడా ఉంది పప్పులోకి. 20 రూపాయలేమో 7 శనగగుళ్ళు. ఈ మూడింటితో పని పడ్డదే, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే పప్పు టమాటా చేస్తానన్నమాట. బ్రష్ చేసుకోవాలి ఫస్ట్. బ్రష్ చేయలేదు నేను ఇంకానే, పొందబోలతో కడగబుద్ది. ఇక ఎక్సెల్ అలవాటు లేక నీకు. అన్నం ఉంది కొద్దిగానే. చెప్పావు. ఇంకో ఉల్లిపాయలు అంటున్నాను, ఉల్లిపాయలు మంటాలకి ఉల్లిపాయలు వచ్చారు. అన్నం వండుతున్నాను, తినేసేప్పుడు వెళ్ళి కానీ మొహం కడితే నువ్వు కడిసిన. నేను 50 డబ్బులు ఖర్చు పెట్టేసాను. ఇంట్లో లచ్చలు ఉన్నాయి కదా, ఖర్చు పెడతావు. కోర్టు కాడికి వెళ్ళాను, కోటి దగ్గరికి. పొందబోలు తెచ్చుకుంటా పైన. తీసుకో. 100 రూపాయలు ఏం చేసుకోనా? 3 కేజీలున్నారంట. 3 కేజీలున్నారా? 4 కేజీలు ఇస్తారు కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చూడాలి నేను. అయ్యో వచ్చినప్పుడు ఏం చేస్తాం మనిషి. ఏడు కేజీలు 200 అంట. 3 కేజీలున్నారా 100 ఉందా? బండి ఇంకెలా తిప్పి వెళ్ళిపోతుంది అంటేది. నేనేమో బండి అవ్వడు కదా, గేర్లు చూసుకుంటాను నేను. గేర్లు ఏముంటాయి దానికి. పాప మాడగానే బాగా ఇంటికి ఎలా ఉండరు. బండిలో ఆయిల్ లేక
ఏమో తిన్నాకే పచ్చడి అన్నట్టు కొద్దిగా తీస్తుంటా చల్లందంట వెళ్ళందంటాను పచ్చడి అన్నావు కదని పర్లేదులే ఏదోటి నంచుకున్నా పర్లేదు కడిగేసి అయితే బాగాలేదు కరివేపాకు అందుకైనా ఎక్కువ కోయలేదు పర్లేదా 3 కేజీలన్నర 100 పిల్లకి పువ్వు పెట్టలేదా ఇవన్నీ పువ్వులే పువ్వు పెడతలేదా సిద్ధలకి టమాటా పచ్చడా ఇది తిన్నారు పొద్దున్న పిల్లలు కూడా అయిపోయింది అనుకున్నా రాత్రి తినేసాం కదా మనం అయిపోద్ది ఆ, గంజి కలపడం కొంచెం కలిపి బయట ఉన్నదేమో ఇది లోపల లేట్ అయిపోతుంది ఓకే బాబాయ్ కాలిపోతుంది అన్నం వేడిది వచ్చేస్తుంది కదా మరి. అమ్మ బాబాయ్ వేడి వేడిగా ఉండి ఆడుతున్నాను చూసుకో ఇందులో కూడా కనపడుతుందా పొగ ఉప్పు చేస్తానా బాగుందా వేడిగా టమాటా పచ్చడితో నిమ్మకాయ పిండావు కదా అంగో పెచ్చులు సాక్ష్యాలు ఉన్నాయి ఇంకా కొంత కొంత ఉండదు నువ్వు తాగు సరగండి పద్ధతి చాలే ఇంకా ఎక్కువ తాగేకో నాకు వద్దేటి తాగా నువ్వు అన్నా తాగాను ఇప్పుడు అందులో చూసి వెళ్తే ₹10 లేవా ఫోన్పేలు ఉన్నాయి అబ్బా బాయ్ బాయ్ మా బండి ఏమో గోడ సాటు నుంచి చూస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఇట్టేస్తాం అనమాట బండి, ఇలా తేమో అంటే దారి కొంచెం బాగోలేదు కదా అనేసి.